వెల్కమ్ టు మై 100 డేస్ ఫ్యాట్ లాస్ ఛాలెంజ్. ఈరోజు డే 18 జూలై 26. ఈరోజు సోమశిలకు వెళ్ళాను నేను. ఈరోజు అరౌండ్ 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. మార్నింగ్ 6 స్టార్ట్ అయ్యి అరౌండ్ 9 మేము సోమశిల వ్యూ పాయింట్ దగ్గరికి రీచ్ అయ్యాము. నిన్న చెప్పిన అలా నడవాలంటే మనం నడవదంటే అదే అలా అవతల ఉంది ఇవతల ఉంది. సంగమేశ్వరం సైడ్ కి వెళ్దాము అనుకుంటే బోట్స్ ఆపేశారు. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర బోట్స్ వీళ్ళిద్దరి మధ్యలో లోకల్ పీపుల్ దగ్గర క్లాషెస్ వచ్చినాయి. సో బోట్స్ అనేది అలౌ చేయలేదు అనమాట. అందుకనేది మాకు దర్శనం అనేది అవ్వలేదు పాసిబుల్. సో తెలంగాణ సైడ్ ఉన్న జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో ఆ శివుడి లింగాల దర్శనాలు మొత్తం కంప్లీట్ చేసుకుని మేము మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాము. ఛాన్స్ ఏమన్నా దొరుకుతుందేమో అని. లైక్ ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి వెళ్ళడము ఇలాంటిది ఏమన్నా పాసిబిలిటీ ఉంటుందేమో అని ట్రై చేసాం కానీ బట్ వాళ్ళు ఈగోయిస్టిక్ ఉన్నారు చాలా వరకు. అవసరం లేదు మాకు అనేసి అన్నారు. సో సరే అని చెప్పేసి మేము ఇంకా ₹100 రౌండ్ ట్రిప్ అనేసి అన్నారు. ఓన్లీ ఆ వ్యూ పాయింట్ ఏదైతే టెంపుల్ కనిపిస్తుందో అక్కడి వరకు తీసుకుని వెళ్ళి మేము చూపించి తీసుకొస్తాము అంటే ఓకే అని చెప్పేసి అక్కడి వరకు వెళ్ళి వచ్చేసాము. వన్స్ మేము సోమశిల ఇది అయిపోగానే మేము జటప్రోలుకు వెళ్ళాము. జటప్రోలులో ఇప్పుడు కనిపించే విజువల్స్ అన్ని మీకు అబాండన్ ప్లేస్ అనమాట. అన్ని శివలింగాలే ఉంటాయి ఈ ఏరియా మొత్తము. కాకపోతే పూజలు చాలా తక్కువ అవుతున్నాయి. ప్రాపర్ కేర్ లేదనమాట. సో ఇక్కడ చాలా శివుడి లింగాలు చాలా అంటే చాలా దగ్గర దగ్గర 20+ శివలింగాలు ఉన్నాయి ఇక్కడ. పద్మనాభ స్వామి కూడా ఉన్నారు. పద్మనాభ స్వామి దర్శనము ఇవన్నీ చేసుకొని మేము ఆ పక్కనే ఉన్న గోపాలస్వామి టెంపుల్కి వెళ్ళాము. జటప్రోలు ప్లేస్ మొత్తం చాలా ప్లెజెంట్‌గా ఉంది. చాలా వెదర్ కూడా చాలా ప్రాపర్‌గా ఉంది. కాకపోతే ఏంటంటే మెయింటెనెన్స్ అనేది ప్రాపర్‌గా లేదు. మేబీ ఎండోమెంట్ వాళ్ళ కిందకి రాదనుకుంటా ఇది. సో చాలా వరకు కొన్నిటికి లింగాలు లేవు. అలా ప్లేస్ ఉంది. చాలా ప్లేస్ మొత్తం అబాండన్ ప్లేస్. సింపుల్‌గా చాలా తక్కువ మంది జనాలున్నారు. బట్ ఎక్కడి వరకైతే శివలింగాలు అవన్నీ ఉన్నాయో అవన్నీ కవర్ చేసాం మేము. ఈ కనిపించే విజువల్ వచ్చేసి గోపాలస్వామి టెంపుల్. ఆ పక్కకే ఉంటుంది జటప్రోలులో. చాలా బాగుంది టెంపుల్. కృష్ణుడు ఉంటాడు దీని లోపల. మాకు ఏదైతే దర్శనం అవ్వలేదు అన్న డిసప్పాయింట్‌మెంట్ ఉందో సోమశిల సంగమేశ్వరంలో, ఆ డిసప్పాయింట్ మొత్తము ఇక్కడ ఈ టెంపుల్‌ని మేము చూసినాక మొత్తం పోయిందనమాట. అంటే చాలా ప్లెజెంట్ అంటే చాలా ప్లెజెంట్‌గా ఉంది టెంపుల్ మొత్తం వైబ్ మొత్తము. దర్శనం చాలా క్విక్‌గా అయిపోయింది ఇక్కడ. దెన్ ఈ దర్శనం చేసుకొని మేము తిరుమలయ్య గుట్ట అనే ప్లేస్‌కి వెళ్ళాము. ఈ ప్లేస్ నుంచి తిరుమలయ్య గుట్ట అరౌండ్ 60 కిలోమీటర్స్ వచ్చింది మాకు జటప్రోలు నుంచి. చాలా బాగుంది టెంపుల్. ఈ టెంపుల్‌ని కూడా లోకల్ బాడీసే రన్ చేస్తున్నారు. అక్కడ లోకల్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళు. టెంపుల్ చాలా బాగుంది. ప్లేస్ గాని మొత్తము చాలా కూల్ వెదర్‌గా ఉంది. ఇదంతా అయిపోయినాక మేము ఒక 30-40 మినిట్స్ అక్కడ టైమ్ స్పెండ్ చేసి తర్వాత మళ్ళీ హైదరాబాద్‌కి రిటర్న్ అయిపోయాము. ఈరోజు చాలా అంటే చాలా చీట్ మీల్ అయ్యింది. ఏమీ చేయలేదు. ప్రాపర్‌గా డైట్ లేదు, ఏం లేదు, వర్కౌట్స్ లేవు. కంప్లీట్‌గా జీరో. సో, కంప్లీట్ చీట్ మీల్ లాగా ఇది. ఈరోజు ఆల్మోస్ట్ ఒక 2500-3000 క్యాలరీస్ నేను ఇంటేక్ చేసుంటాను. బట్ క్యాలరీస్ అనేది జీరో బర్నింగ్. వెయిట్ ఖచ్చితంగా పుట్ ఆన్ అవుతాను. ఈరోజు వెయిట్ పిక్చర్ తీసుకోవడం కూడా నేను మర్చిపోయాను. అండ్ ఫ్రమ్ సండే ఎవ్రీథింగ్ విల్ బి బ్యాక్ ఆన్ ట్రాక్. ఈ రోజుకి ఇంతే. టాటా. బాయ్ బాయ్.